హాయ్ అండి, స్ట్రీట్ స్టైల్లో అందరికీ నచ్చే టేస్టీ పావ్ బాజీని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేద్దామా. వాటికి ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇక్కడ నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఆలుని ఇలా పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ 100 గ్రామ్స్ వరకు క్యాలీఫ్లవర్ని తీసుకుంటున్నా. ఒక క్యారెట్ కూడా వేసుకుంటున్నా. 100 గ్రామ్స్ బఠానీ కూడా యాడ్ చేస్తున్నా. ఇవన్నీ మనం మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ రానిద్దాం. ఎందుకంటే మనకు వెజిటేబుల్ మెత్తగా ఉడకాలి కదా. 4 విజిల్స్ పెట్టుకుందాం. ఇలా 4 విజిల్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ అంతా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇవన్నీ నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. వీటన్నిటిని వేడిగా ఉన్నప్పుడే మనం స్మాష్ చేసుకుందాం. ఇలా అంతా స్మాష్ చేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ నీట్గా పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను 2 బిగ్ సైజ్ ఆనియన్స్, 2 టమోటా, ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ మనం బటర్ బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. బటర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకే ఇక్కడ బటర్ యాడ్ చేస్తున్నా. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుందాం. ఇలా అంతా ఒకసారి కలిపి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసి ఇదంతా ఒకసారి కలిపి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇందులోకి టమాటా కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇందులోకి మనము మసాలా యాడ్ చేసుకుందాము. ఇది నేను డిష్ కోసం ప్రిపేర్ చేస్తున్నా కదా, కొంచెం కారం తక్కువ వేస్తున్నా. తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకొని ఇవంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాము. ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ అంతా కలిపి 2 మినిట్స్ తర్వాత ఇది కూడా అంతా బాగా స్మాష్ చేసుకుందాం. ఇలా అంతా స్మాష్ అయిన తర్వాత ఇందులోకి మనము స్మాష్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇక్కడ మనము సాల్ట్ తక్కువైతే చూసి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి కొంచెం బటర్, కొరియండర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని మనం బ్రెడ్ని రోస్ట్ చేసుకుందాం. ఇలా బ్రెడ్ రోస్ట్ అయిన తర్వాత పావ్ బాజీతో సర్వ్ చేసుకుందాము. మన ముంబై స్టైల్ పావ్ బాజీ రెడీ అండి. సింపుల్గా, టేస్టీగా, ఫ్యామిలీ అందరికీ నచ్చే పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్. ఇది లెమన్ పిండుకొని కొరియండర్, ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ రిషికి పెట్టానండి. ఇక్కడ రిషి ట్రై చేస్తున్నాడు పావ్ బాజీని. తిని రిషి చాలా బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు.